బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నడిబొడ్డున 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. గోషామహల్ నియోజకవర్గం కుల్సంపూర్లో కబ్జా స్థలంలో అక్రమ కట్టడాలను హైడ్రా తొలగించింది. ప్రజా అవసరాలకు ఈ భూమిని వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రతిపాదనలు చేస్తోంది. కుల్సంపూర్ విలేజ్ లోని సర్వే నెంబర్ 50లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అశోక్ సింగ్ అనే వ్యక్తి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందులో షెడ్లు వేసి విగ్రహాల తయారీదారులకు అద్దెకిస్తున్నారు. ఈ భూమిని కాపాడాలని హైడ్రాను హైదరాబాద్ కలెక్టర్ కోరారు. ప్రజావాణిలో హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలతో ఆక్రమణలను తొలగించారు. ఇది తన భూమిగా పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టును అశోక్ సింగ్ ఆశ్రయించారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పటికే 2 సార్లు ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. అయినా ఆ స్థలం ఖాళీ చేయకుండా అశోక్ సింగ్ అద్దెలకిస్తున్నారు. అధికారులపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ భూ కబ్జాలపై అశోక్ సింగ్ పై లంగర్ హౌస్, మంగళహట్, షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్లలో 8కి పైగా కేసులున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. అయితే గోషామహల్ లో చూసుకుంటే అయితే హైడ్రా కూల్చివేతలు జరిగిందనే చెప్పాలి. అయితే హైడ్రా ఇటు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అయితే చూసుకుంటే అయితే హైడ్రా అయితే దూసుకుపోతూ ఉంది. ఇక గోషామహల్ నియోజకవర్గము కుల్సంపూరలో కబ్జాలకు తొలగించింది హైడ్రా. ఇది 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అయితే దాంట్లో 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడిందని, ప్రజా వారసులకైతే భూమిని వినియోగించాలని భావించిన ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి ప్రతిపాదనలు చేస్తుంది ప్రభుత్వం. ఇక ఆసిఫ్ నగర్ మండలం గోషామహల్ నియోజకవర్గంలో ఇది జరిగిందని చెప్పాలి. అయితే ప్రభుత్వ భూమిని ఆక్రమించి అందులో షెడ్లని వేసి విగ్రహదారులకు అద్దెకిస్తున్నారు అశోక్ సింగ్ అనే వ్యక్తి. అయితే కుల్సంపూర్ లో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైడ్రాని హైదరాబాద్ కలెక్టర్ కోరారు. అయితే ప్రజా వారసుల కోసం వినియోగించాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇక గజ స్థలం కూడా దొరకని కుల్సంపూర్ లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందనే చెప్పాలి. ఇక ప్రజా వారసుల కోసం వినియోగించాలని కూడా ఆలోచిస్తూ ఉంది. అయితే ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుంది హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం అక్రమాలను తొలగించింది హైడ్రా. అయితే తన భూమిగా పేర్కొంట సిటీ సివిల్ కోర్ట్ ని అశోక్ సింగ్ అయితే ఆశ్రయించారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పిన సిటీ సివిల్ కోర్టు ఇప్పటికే 2 సార్లు అక్రమాలను తొలగించింది రెవెన్యూ అధికారులు. అయితే ఆ స్థలం ఖాళీ చేయకుండా అద్దెలో అనుభవిస్తున్నారు అశోక్ సింగ్ అని తెలుస్తుంది. అయితే ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడికి కూడా పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. అశోక్ సింగ్ పై వివిధ పోలీస్ స్టేషన్లో కూడా భూ కబ్జాదారుడిగా, రౌడీ షీటర్ గా అయితే పలు కేసులు కూడా నమోదై ఉన్నాయి. లంగర్ హౌస్, మంగళహాట్ పోలీస్ స్టేషన్ లో అశోక్ సింగ్ పై 8 కేసులు అయితే ఉన్నాయి. అయితే ఇదే ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని కూడా ఇటు ప్రభుత్వం అయితే చెప్తుంది. సుధా. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.